బీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు సోషల్ మీడియాలో డప్పు కొట్టుడే తయారైంది అంతే. కేసీఆర్ సూపరు, కేటీఆర్ సూపరు, హరీష్ రావు అద్భుతం, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సోషల్ మీడియాలో మాత్రమే డప్పు కొడుతురు తప్ప గ్రౌండ్ రియాలిటీలో కూడా బీఆర్ఎస్ పైన ఇంకా వ్యతిరేకతనే ఉన్నది. గ్రౌండ్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తిరుగుతే తప్ప బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలంటే కేసీఆర్ రంగంలోకి దిగాలి. కేసీఆర్ రంగంలోకి దిగకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఓడగొట్టుకుంటాడు. మళ్ళీ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి బౌన్స్ బ్యాక్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి బలంగా తయారవుతాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియాని కాస్త పక్కన పెట్టుది. అంటే సోషల్ మీడియాని నమ్మకురి. సోషల్ మీడియాలో మస్తు మంది చెప్తారు బీఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి నమ్మితే మోసపోతారు. గ్రౌండ్లో తిరుగుర్రి. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి లీడర్లు గ్రౌండ్లో తిరుగుతలేరు, గ్రౌండ్ ఇడిచిపెట్టిరు. గ్రౌండ్ ఇడిచిపెడితే మీకే ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ గ్రౌండ్లో తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది, బీఆర్ఎస్కి 64 సీట్లు వచ్చేటట్టున్నాయి, 65 సీట్లు వచ్చేటట్టున్నాయి, కాంగ్రెస్కి 42 అట. మరి రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇంకో 15-20 మందిని గెలిపించడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు అవసరం అనుకుంటే, అది కూడా చేస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి బీఆర్ఎస్ జాగ్రత్తగా ఉండాలి. నాకున్న సమాచారం, నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యవహారం ప్రకారం అయితే రేవంత్ రెడ్డిని ఢీకొనేంత బలమేమి ఇంకా కేటీఆర్ తయారు చేసుకోలేదు బీఆర్ఎస్ నుంచి. కేవలం ఇది సోషల్ మీడియాలో మాత్రమే కనబడుతున్నది తప్ప రేవంత్ రెడ్డిని ఢీకొట్టేంత సత్తా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఏం తయారు చేసుకోలేదు ఈ 2.5 సంవత్సరాలలో. పొద్దుగాలైతే సోషల్ మీడియాలో బ్యాండ్ కొడుతున్నారు తప్ప వీళ్ళు గ్రౌండ్లో కరెక్ట్ లేరు. గ్రౌండ్లో తిరగాలి బీఆర్ఎస్, గ్రౌండ్కి పోవాలి. అప్పుడు కదా తెలుస్తుంది, జనాలకు అర్థమవుతుంది. మంచి వచ్చాడో బీఆర్ఎస్ వాళ్ళు మా దగ్గరకు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తలేరు, అధికార పార్టీ రాకపోయినా ప్రతిపక్ష పార్టీ మాకు అండగా ఉందని అనుకుంటారు. ఎట్లా గ్రౌండ్లో పోకపోతే ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెడితే అయిపోతుందా? సోషల్ మీడియాలో వీడియోలు పెడితే అయిపోతుందా? కాదు కదా, జనాల దగ్గరికి పోవాలి. సో కేటీఆర్ పాదయాత్ర చేస్తా అంటుండే, కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా పాజిటివ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా స్కోప్స్ ఉంటాయి. ఎందుకంటే జనాలు ఆల్రెడీ బీఆర్ఎస్ వైపు కొంత తిరిగిరు. మంచి వచ్చాడో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి పథకాలు వచ్చేది, రైతు బంధు వచ్చేది, పెన్షన్లు వచ్చేది, కేసీఆర్ బెటర్ అనేటటువంటి ఒపీనియన్లో జనాలు వచ్చారు. కానీ ఇంకా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో తిరగాల్సిందే, లేకపోతే ఇబ్బంది అవుతుంది.